ఇప్పుడు ఐ థింక్ టెనెంట్ మూవీ కూడా సో కొంచెం థ్రిల్లర్ అండ్ క్రైమ్ దీనికి సంబంధించి ఉంది. సో ఈ మూవీలో మెయిన్ అంటే పొలిమేర 2 ఇలాంటివి కూడా చూసాం. దీంట్లో కొత్తదనం ఏంటంటే ఏం చెప్తారు? పొలిమేర 1, 2 వేరే చూడకుండా 2 ఒకటే, అంటే పార్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాంటిది. కానీ అదొక జానర్, ఇది వేరే జానర్. ఈ జానర్ ఏంటంటే ఇది డిఫరెంట్. ఒక హస్బెండ్ వైఫ్, గర్ల్ ఫ్రెండ్, లవ్ స్టోరీ, మర్డర్, సస్పెన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ఇది 100% కొత్త కథ అవుతుంది మీకు. అంటే చూడడానికి కూడా చాలా ఊహకంగా స్మాల్ బ్యూటిఫుల్ స్టోరీ అంతే. సో అంటే నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం మీరు ఐటీ ఎంప్లాయీ, సో ఐటీ ఎంప్లాయీ జాబ్కి వెళ్ళిపోతే ఇంట్లో వైఫ్ ఒక్కతే ఉంటుంది, సో ఇలా డౌట్ పడుతూ ఉంటారు అని ఒక రియలిస్టిక్ గా కూడా పాయింట్ తీసుకున్నారు కదా. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ పాయింట్ కనెక్ట్ అయ్యారా, లేకపోతే మీరు దేనికి అసలు డైరెక్టర్ మిమ్మల్ని, ఎందుకంటే మీరు చాలా బిజీ పర్సన్, వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు, ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి? సినిమాలో ఏంటంటే అన్ని సమపాల్లో ఉంటాయి. అంటే ఒక లవ్, ఒక సెంటిమెంట్, ఫ్యామిలీ అటాచ్మెంట్, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్, చుట్టుపక్కలతో టెనెంట్ కదా, చుట్టుపక్కలతో ప్రాబ్లమ్స్, ఇలా ఒక అన్నీ ఉన్నాయి ఇందులో. సో వినగానే భలే ఉంది అనిపించింది. ఫస్ట్ అన్నిటికన్నా నాకు ఇష్టమైన ఇదేంటంటే జానర్ ఏంటంటే సెంటిమెంట్. నాకు చాలా ఇష్టం, అది ఇందులో ఉందన్నమాట. అది సో అన్నీ ఉన్నాయని చెప్పి. అయితే ఈ క్వశ్చన్ నేను యాక్చువల్లీ డైరెక్టర్ గారిని అడగాలి. సో హీరో గారు ఇప్పుడు దీంట్లో ఫ్యామిలీ అంటే పిల్లలు చూడొచ్చు, అందరు చూడొచ్చు, అన్నీ ఉన్నాయన్నారు. అలాంటిది దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే డీజే టిల్లు స్క్వేర్ చూసాం మనం, దాంట్లో కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి, దానికే యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాంటిది ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అసలు ఎలా చూస్తారు? ఈ సినిమా కంటెంట్ ఏదైతే ఉందో అది చూసారా మీరు? ప్రీవియస్ ట్రైలర్ కానీ చూసాను. నాకైతే నిజంగా అలా అనిపించలేదు, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేలాగా అనిపించలేదు కదా, అనిపించలేదు యాక్చువల్లీ. మాకు అలాగే అనిపించలేదు, మాకు అదే షాక్. ఓకే. సో మేము ఒకలాగా, అంటే నేను ఒకలాగా హ్యాండిల్ చేసి ఫీల్ అయ్యింది ఇది. అది వాళ్ళు అంటే ఏ సర్టిఫికెట్ అంటే ఉండే చాలా రూల్స్ ఉంటాయి కదా. ఓన్లీ మీరు అంటే డిజిటల్ కంపేర్ చేసి ఆ రొమాన్స్ కావచ్చు, ఆ యూత్ఫుల్ కంటెంట్ కావచ్చు, అదొకటే కాకుండా ఇంకా వేరే ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి కదా గవర్నమెంట్ వాళ్ళ సెన్సార్ రూల్స్ ప్రకారం. రిగార్డింగ్ దట్ ఆ కైండ్ ఆఫ్ దీంట్లో ఒక మేజర్ ఎమోషను, మేజర్ డ్రైవ్, ఒక అంటే బంచ్ ఆఫ్ ఎమోషన్, బంచ్ ఆఫ్ ఒక థ్రిల్లింగ్ ఎమోషను లో ఒకటి అడిగారు వాళ్ళు. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళకి అభ్యంతరంగా అనిపించింది ఒకటి అడిగారు. అది నేను చేయనని చెప్పా, నేను చేయలేను. అది చేస్తే కథకి సంబంధించి మెయిన్ ఎమోషన్ కిల్ అయిపోతుంది, ఆ ఫ్లో అండ్ ఆ టెంపో పోతుందని చెప్పి నేను అది చేయలేను అని చెప్పేసి అన్నాను. దానివల్ల చాలాసేపు డిస్కస్ జరిగింది విత్ ప్రొడ్యూసర్ గారి ముందే జరిగింది. ఇంకా ఫైనల్లీ వాళ్ళు గో ఫర్ ఏ అని చెప్పేసి అని నేను ఎస్ చెప్పేశాను. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మెయిన్ ఆఫీసర్ గారు కానీ బోర్డు మెంబర్స్ కానీ చాలాసేపు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అంటే అది ఫేవరబుల్గా, అంటే ఈ సినిమాకి ఏ అనేది కూడా మాకే ఇబ్బందిగా ఉంది, అంటే ఇవ్వవసరం లేదు కానీ కొన్ని రూల్స్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది, మీరు ట్రై చేయండి మేము అడిగిన దానికి, గో ఫర్ అంటే ట్రై టు గో ఫర్ యూ బై ఏ అని చెప్పి. అంటే అంత పాజిటివ్గా వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, ఫ్యామిలీ సినిమా కానీ ఇది అని వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. అంటే అది ఫేవరబుల్గానే సినిమాకి. సో అది ఆ బంచ్ ఆఫ్ ఇది ఏంటనేది అది 19th సర్టిఫికేట్ అనే ఒక ఇది ఏమన్నా మూవీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఉండదండి. ఎందుకు ఉండదంటే, ఉండదు అని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ సర్టిఫికేట్ మూవీ అయిన టెనెంట్ని చూసిన ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఈ సినిమా చూడమని చెప్తారు. ఓకే. అంటే మౌత్ టాక్ మీద మొత్తం వెళ్ళిపోతుంది అంటారు. మౌత్ టాక్ అది టాక్కు సంబంధించింది. నేను చెప్పేది మీరు అడిగింది ఏమడిగారు, ఏ సర్టిఫికెట్ కాబట్టి ఇబ్బంది అవుతుందా అంటే అది అంటున్నా. ఎలా అంటే ఒక మదర్ ఫాదర్ ఆర్ ఒక మదర్ కానీ ఫాదర్ కానీ ఈ మూవీ చూస్తే డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి చూడమని చెప్తారు, చూపిస్తారు. ఈ సినిమా ఏ సర్టిఫికెట్ సినిమాని వాళ్ళ పిల్లలకి చూపించే సినిమా ఇది టెనెంట్. అదేంటి, ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము మేము, మీరు అన్న ఏ సర్టిఫికెట్ ఎందుకు భయపడలేదు అనేది 19th మీకు అర్థమైపోతుంది. అంటే మీరు అంత బ్యూటిఫుల్ ఎమోషన్. ఏ సర్టిఫికెట్ అయినా జనాలు వచ్చి చూస్తారు, ప్రాబ్లం లేదు.
యా అంటే ఏ సర్టిఫికేట్ అంటే ఒక్కటే కాదు కదా, రొమాన్స్ లేదా ఇంకోటో ఇదో కాదు కదా, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా. యా